చైర్ యోగా సెషన్ అందరికీ సుఖంగా కూర్చుంది. కంఫర్టబుల్ మీకు ఎలా బాగుంటాను. మనం స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందా రిలాక్స్ యువర్ బాడీ. దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ గాలి పీల్చినప్పుడు పట్టు ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీత్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. ఓంకారం గాలి వదిలి గాలి పీల్చుకొని సిద్ధంగా శ్వాసను గమనిస్తూ కాసేపు ఓంకారం చేసిన తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తూ Now we start with the exercise first. నడు స్ట్రైట్ గా ఉంచుకోండి, మెడ స్ట్రైట్ గా ఉంచుకోండి, కళ్ళు బాగా పైకి. 1 2 3 4 5 6 7 8 9 10. కళ్ళు కిందకి చూడండి సార్, తల తిప్పొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి ఎక్స్ట్రీమ్ రైట్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Extreme left చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Now right up diagonal. 1 2 3 4 5 6 7 8 9 10. Left up diagonal. 1 2 3 4 5 6 7 8 9 10. Now right down diagonal. 1 2 3 4 5 6 7 8 9 10. Left down diagonal. 1 2 3 4 5 6 7 8 9 10. Now rotate gundranga. Kadan gundranga tippandi, all directions. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4 5 6 7 8 9 10. Good. Now దగ్గరికి దగ్గరగా బొట్టన చూడండి, దూరంగా గోడ మీద ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ చూడండి. దగ్గరగా ఒకసారి దూరంగా. 1. ఏది చూస్తే అదే క్లియర్ గా ఉంటుంది, మిగతా బ్లర్ అయిపోవాలి. 3 4 5 6 7 8 9 10. దీన్ని ముక్కు దగ్గర తెచ్చుకుంటే బ్లర్గా ఉంటుంది, దూరంగా చెప్పండి క్లియర్గా ఉంటుంది. అలాగా దగ్గరగా దూరంగా. 1 2 3 4
6, 7, 8, 9, 10. Good. సో ఇవి ఐ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మన ఫేస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ ని మనం పేరున వ్యాయామం చేద్దాం. వి స్టార్ట్ విత్ జా. ఓకే, పూర్తిగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈసారి జాని ఇటు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. ఈ జా అయిపోయిన తర్వాత పెదవుల దగ్గరికి నొక్కండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పెదవులు అయిపోయిన తర్వాత వెనకాల పళ్ళు ఉంటాయి కదా, దంతాల దగ్గరికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో పెదవులు అయిపోయినాయి, జా మ్యాండిబుల్ మన జాయింట్ అయిపోయింది, దంతాలు అయిపోయింది. నెక్స్ట్ కళ్ళు గట్టిగా మూసేయండి, గట్టిగా మూసి తెరవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఈసారి కనుబొమ్మలు ఉన్నాయి కదా, కనుబొమ్మలు పైకి, కనుబొమ్మలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈసారి ముఖం అంతా ఒకేసారి ష్రింక్ చేసి వదిలేద్దాం. మొత్తం ముఖం అంతా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. సో ముఖం అయిపోయింది. ఓకే, కళ్ళు అయిపోయింది. ఈసారి నెక్స్ట్ మెడ కంటారు. ఓకే, ఫార్వర్డ్ బెండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము స్ట్రైట్ గా ఉంచుకోండి. ఈసారి బ్యాక్వర్డ్ బెండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి తల పూర్తిగా కుడి వైపు తిప్పండి. ఇందాక కళ్ళు తిప్పాం, ఇప్పుడు మెడ తిప్పుతాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎడమ వైపు తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా రైట్ కి బెండ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎడమ వైపుకి బెండ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా గుండ్రంగా తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపోజిట్ తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పటి వరకు మనం చేసిన ఐసోటానిక్ స్ట్రెచ్. నౌ ఐసోమెట్రిక్స్ వెళ్దాం. చేతి వేళ్ళు కలిపి అరచేతి తల వెనకాల నుంచి, తల వెనక చేతులు ముందుకు రెండు ఒకేసారి చేయండి. ఇలా చేసినప్పుడు మీ మెడ కండరాల లోపల వచ్చి ఒత్తిడిని గమనిస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆపోజిట్. చేతులు నుదురు మీద, తల ముందుకి, చేతులు వెనక్కి. ఈసారి కంఠం మీద దృష్టి పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా రైట్ సైడ్ తల వైపుకి
చెయ్యి ఇంకొక వైపుకి, తల మాత్రం స్ట్రైట్ గానే ఉంటారు. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10. నా తల క్రిందకి, చేతులు పైకి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో ఈ ఏరియాకి ఇంతసేపు చేస్తాం చూసారా, ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ అవర్ బాడీ వేర్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అక్యూములేట్స్. ఈ ఏరియాలోనే మనకి ఎక్కువ స్ట్రెయిన్ అక్యూములేట్, మిగతా బాడీలో అంత ఉండదు. అందుకని నేను టైం తీసుకుంటున్నాను. దెన్ షోల్డర్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పైకి లేపి కిందకి లాగాలి. ఇలా పైకి లేపి ఇలా వదిలేయడం కాదు, పైకి లేపి కిందకి లాగాలి మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. నా పైకి ముందుకి వెనక్కి, కిందకి పైకి వెనక్కి ముందుకి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి వెనక్కి, పైకి వెనక్కి కిందకి ముందుకి. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్ గుడ్ గుడ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్పైన్ చేయాలి, కానీ లాస్ట్లో చేద్దాం. నెక్స్ట్ మనం జాయింట్స్కి వెళ్ళిపోదాం. చేతి వేళ్ళతో స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. చేతిలో 4 జాయింట్స్ ఉన్నాయి. రెండో జాయింట్ దిస్ 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10. Elbow bending. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. Exact opposite తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. Now twist your spine. గాలి వదిలేస్తే spine twist. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. నెక్స్ట్ కాళ్ళలో కూడా 4 జాయింట్స్. ఈ 4 జాయింట్స్ ఒకదాని తర్వాత ఒకటి. కాలు వేడి చాపండి. టోస్. సో కొత్తగా కొంతమంది కనిపిస్తున్నారు పేర్లు, మరి ఐ డోంట్ నో. ఒకసారి శైలజ గారి పర్మిషన్ తోటి శైలజ గారిని స్పాట్ లైట్ చేస్తారు. శైలజ గారిని మూమెంట్ చూడండి. కాలి వేళ్ళు ఓన్లీ టూ ముందుకి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి మొత్తం పాదాలు ముందుకి వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి రెండు పాదాలు పక్క పక్కనే గుండ్రంగా తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4 5 6 7 8 9 10. Now right knee కుడి కాలు ఒకటి పైకి లోపలికి. 1 2 3. కుర్చీ లోపలికి వెళ్ళిపోవాలి. 4 5 6 7 8 9 10. రెండో కాలు ఎడం కాలు చాపడం మడుచుకోవడం. 2 3 4
5, 6, 7, 8, 9, 10. మీరు ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే నెక్స్ట్ చేయబోయేది ఒక పాదం తీసుకుని ఆ పాదం వేళ్ళ మీద రెండో కాలు మడమ పెట్టండి. కింద దాంతో పైకి వేయండి. రండి పైకి కిందకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి కాలు మార్చండి. కింద కాలు పైకి, పై కాలు కిందకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. ఈసారి హిప్ జాయింట్. ఇప్పుడు అన్ని జాయింట్స్ చేసాం కదా, హిప్ జాయింట్స్ చేయాలి. ముందుకు రండి, కుర్చీలో ముందుకు రండి. ముందుకు వచ్చి కాళ్ళు దూరం చాపండి. దూరం చాపి మోకాళ్ళని దగ్గరికి మోకాళ్ళు దూరంగా, మళ్ళీ బాగా దూరంగా చాపండి. బాగా అలా దూరం చాపినప్పుడు మీకు తొడలు ఉన్నాయి కదా, తొడల మధ్యన లోపల కలుసుకుంటాయి కదా, దాన్ని పెరీనియం అంటారు. పెరీనియం ఆ ఏరియాని, ఆ పెరీనియం ఏరియా బాగా స్ట్రెచ్ అవ్వాలి, అక్కడ ఉన్న మజిల్స్. దాన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటారు. దగ్గరికి దూరంగా. 1, రండి. 2, 3, మీకు ఫీల్ అవ్వాలి. 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. సో ఇక మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఉంది. దిస్ ఇస్ స్పైన్. స్పైన్ కి మనం సరిగ్గా పట్టించుకోం. మనం యాక్చువల్గా స్పైన్ కి ముందు పొంగుతుంది, వెనక్కి పొంగుతుంది, పక్క పొంగుతుంది, ట్విస్ట్ అవుతుంది. చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఈ మూమెంట్స్ ని మనం అన్ని మర్చిపోయి ఓన్లీ నడువుని పైన కాదు, నడువుని ముందు కొంచెం ఒక్కటే చేస్తాం. నడుము ఒక్కటే ముందు కొంచెం, వెనక్కి వెళ్ళగలదు, పక్కకి ఇటు అటు ట్విస్ట్ అవ్వగలదు. ఓకే, వీటిని ఆల్రెడీ ట్విస్ట్ చూసాం కదా. ఈసారి స్పైన్ 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేసి కింద భాగం అంటే హిప్స్ ఉన్నాయి కదా, హిప్స్ లో కూడా స్పైన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హిప్స్ లో బాధ్యత తెలుస్తుంది. హిప్ కి మధ్యలో స్పైన్ లోపలికి వెళ్ళి ఉంటుంది. ఓకే, సాక్రల్ స్పైన్. ఓకే, దానిపైన లంబార్ స్పైన్ సాక్రల్ స్పైన్ కి చేయాలి మనం. అంటే హిప్ నడుం భాగం ఒకటే ముందుకి, హిప్ అనుకోండి, ముందుకి వెనక్కి, దాన్ని ముందుకి వెనక్కి కలపండి. ఇంకేం బాడీ కదలకూడదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బాగా ముందుకు వెళ్ళాలి, బాగా వెనక్కి వెళ్ళాలి. ఓన్లీ హిప్ ఏరియా. ఓకే, ఈసారి సెకండ్ పార్ట్, దీన్ని థొరాసిక్ పార్ట్ అంటారు. అది లంబార్ ఏరియా. ఇప్పుడు థొరాసిక్ అంటే నడుము నుంచి ఇక్కడ వరకు ఈ థొరాసిక్ ఏరియా ఇది చేయొచ్చు. మోకాళ్ళ మీద చేతులు ఉంచండి. మోకాళ్ళని దూరంగా చాపినట్టుగా, మోకాళ్ళు దూరంగా చేతులు చాపినట్టుగా ఇలా వెళితే ముందుకు వస్తుంది కదా ఛాతి. మళ్ళీ వెనక్కి పంపించండి. 1, 2, 3, 4, 5. పొట్ట ముందుకు రావాలి, ఛాతి ముందుకు రావాలి. 6, నన్ను వెనక్కి కూడా వెళ్ళాలి. 7, 8, 9, 10. గుడ్. ఇంకొక లాస్ట్ పార్ట్, ఇది ఈ స్పైన్. దీన్ని సర్వైకల్ స్పైన్ అట్లా చేయాలి. ఇది ముందుకి వెనక్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. ఎక్సలెంట్. నెక్స్ట్ సూర్య నమస్కారాలు కూడా 2 రౌండ్స్ చేయాలి. Number 1 is pranamas. 2 with the stars. 3 Padhasthas. Kudi Pavana Mukta. కాళ్ళ నుంచి తల వెనక్కి, పాదహస్తాస్ కిందకి, మళ్ళీ ఎడమ మోకాలు మడుచుకుని పొట్టలోకి, తల వెనక్కి,
పాదహస్తాసనం, ఉత్థిత హస్తాసనం, ప్రణామాసనం, రిలాక్స్. ఇది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ కౌంట్ చేయాలి. 10 కౌంట్స్ ఇన్ ఈచ్ ఆసన. ప్రణామాసన 1 2 3 4 5 6 7 8 9 10. ఉత్థిత హస్తాసన. బాగా వెనక్కి వెళ్ళిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10. పాదహస్తాసనం. ముందుకి క్రిందకి 1 2 3 4 5 6 7 8 9 10. కుడి పావన ముక్తాసన. కుడి కాలుతో 1 2 3 4 5 6 7 8 9 10. కాలలాగా ఉంచండి. తల మాత్రం వెనకాల బాగా వెనక కొంచెం 1 2 3 4 5 6 7 8 9 10. దెన్ పాదహస్తాసన. ముందుకి క్రిందకి 1 2 3 4 5 6 7 8 9 10. దెన్ ఎడమ కాలుతోటి పైకి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10. కాలలాగా ఉంచండి. తల పూర్తిగా వెనక్కి. 1 జ్యోతి చేతులు కాదు, కాళ్ళు పట్టుకునే ఉండాలి. పవన్ ముక్తాసన చేతులు పట్టుకో. 2 మీ చేతుల నుంచి తల ఒకటే వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. Go for Padahastas. 1 2 3 4 5 6 7 8 9 10. Uttita Hastasana. 1 2 3 4 5 6 7 8 9 10. Pranamasana. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. సో రోజుకి ఒకటి పద్ధతి యాడ్ చేసుకుంటే వెళ్తాం కదా. ఇవాళ పద్ధతి యాడ్ చేద్దాం. పద్ధతి యాడ్ చేసిన తర్వాత పాత వాటికి కూడా వెళ్ళాలి. ఓకే, పాత వాటికి వెళ్ళిన తర్వాత పద్ధతికి వెళ్దామా? యా, ముందు పాత కంప్లీట్ చేసేసండి. సో నౌ ద్వికోణాసనం. కాళ్ళు దూరంగా ఉంటుంది. కుర్చీకి ముందుకు రండి. చేతులు వెనక్కి పంపించండి. చేతులు వెనక్కి పంపించి క్యాచ్ చేయండి. క్యాచ్ చేసి గాలి పీల్చుకుని వదిలేసి అలాగే ముందుకు వంగండి. కిందకి వెళ్ళిపోండి. తలకి కిందకి పంపించండి. ఎంతవరకు వెళ్ళగలరు వెళ్ళి చేతులు గాల్లోకి లేపండి. చేతులు గాల్లోకి ముందు. అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly relax. దీన్ని ద్వికోణాసనం. ద్వి అంటే 2. మీకు బాగా గుర్తున్నారంటే అక్షయ ద్వితీయ తృతీయ అంటారు. తృతీయ అంటే 3, ద్వితీయ అంటే 2. సో దెన్ త్రికోణాసనం. కాళ్ళు దూరం చాపండి. దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. కాళ్ళు దూరం చాపండి. ఏ పాదాన్ని అదే చేతు తాకండి. ఎడమ పాదాన్ని ఎడమ చేతు తాకండి. కుర్చీ ముందుకు వచ్చేసేయండి. కుర్చీ ముందుకు వచ్చేసేయండి. ఎస్, ఎడమ పాదంతో ఎడమ చేతి దాకా కుడి చేతి లేపండి. తల కూడా కుడి చేతిగా బాకాసనం లాగా ఉంచండి. మోకాలు స్ట్రైట్, మోచేయి స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జాక్ట్లీ అలా ఆపోజిట్కి వెళ్ళిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మధ్యలోకి వచ్చి ఈసారి కాళ్ళు అలాగే ఉంచండి. ఆపోజిట్. కుడి చేతితో ఎడమ పాదం తాకండి. ఎడమ చేతిని గాల్లోకి లేపి తల కూడా ఎడమ చేతి ఆకాశం లేపండి. ఆపోజిట్స్. ఎస్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో ఫార్వర్డ్ బెండ్ చేసిన తర్వాత బ్యాక్వర్డ్ బెండ్ చేయాలి. కానీ బ్యాక్వర్డ్ బెండ్ కంటే కూడా లాటరల్ బెండింగ్ చేయాలి. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో రెండు కాళ్ళు సీట్ అంటే కూర్చున్న సీట్కి ముందుకే రండి. ముందుకు వచ్చి
మీ ఎడమ చేతితోటి కుడి మోకాలు పట్టుకోండి. ఎడమ చేతితో కుడి మోకాలు. ఈ కుడి చేయి పైకి లేపండి. కుడి చేయి పైకి లేపి దీన్ని ఇలాగే వంచుతూ గుర్తుపట్టి ఇక్కడ కాలు ఉంది కదా, కాలుని కుడి కాలు ఇలా తోయాలి, కుడి వైపు తోయాలి. అంటే తోస్తూ, అంటే మరింత స్ట్రెచ్ వస్తుంది అనమాట. అంతకంటే ఇంకా వంగండి, వంగండి, కాలుతో 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్ గుడ్ గుడ్. ఆపోజిట్ రండి. సేమ్ చేయి మార్చండి. ఓకేనా? ఆపోజిట్ వంగండి. కాలు మాత్రం ఆపోజిట్తో వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. గుడ్. రెండు చేతులు పక్క నుంచి పైకి లేపండి. కలిపేయండి. కలిపేసి మీరు లెఫ్ట్ వంగండి. పూర్తిగా వంగండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ రండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో రెండు వైపు అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత ఇవాళ కొత్తది నేర్చుకుంటాం. సో మీరు ఏం చేస్తారంటే రెండు కాళ్ళు అలా చాపన్నారు కదా, బ్యాక్ వెళ్ళిపోండి. సీట్కి మనం బ్యాక్. మీరు కుడి కాలు ఉంది కదా, కుడి కాలు అలాగే ఉంచండి. ఎడమ పాదం ఉంది కదా, ఎడమ పాదాన్ని కుడి కాలు పెట్టండి, కుడి మోకాలు పెట్టండి, మడిచి. అంతే అంతే పెట్టండి. పెట్టారు కదా, స్ట్రైట్గా ఉండండి. స్ట్రైట్గా ఉండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెల్లగా కిందకు వంగండి, పాదహస్తాసనంలాగా. ఒక కాలు మీద వంగండి, ఒక కాలు మీద వంగండి. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, మీకు నడుము మీద ఎంత ప్రెషర్ వస్తుందంటే పైరిఫార్మిస్ అని చెప్పేసి ఒక మజిల్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ మజిల్. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి అది బాగా ఇన్వాల్వ్ అవుతుంది. అది బాగా స్ట్రెచ్ అవుతుంది. ముందుకు వంగండి. అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. స్ట్రైట్ అవ్వండి. తెలుస్తుందా? లో బ్యాక్లో విపరీతమైనటువంటి స్ట్రెచ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఈ కాలు తీసేయండి, ఆ కాలు పెట్టండి, ముందుకు వంగండి. పాదం అలాగే ఉంచి ముందుకు వంగండి. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. 1, ఇది ఆసనం కాదు, ఎక్సర్సైజ్. 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం పాటు జస్ట్ అబ్జర్వ్ చేసి మిమ్మల్ని మీరు ఇలా గమనించుకుంటూ ఉండండి. శాంతి మంత్రం అందరం ఒకేసారి. శాంతి శాంతి శాంతి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. మెల్లమెల్లగా పడుతుంది. సో ఇది ఇవాళకి. మళ్ళీ రేపు మార్నింగ్ ఈ 5:30కి ఒక క్లాస్ ఉంది. అది రొటీన్ యోగ ఆసన. ఇది చైర్తో చేస్తున్నాం, అది యోగాసనాలు చేస్తాం. దాన్ని కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే దెన్, సీ యు టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.